రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్. 11 గ్రాముల MDMA సీజ్, 15 మంది ఏజెంట్ల గుర్తింపు. DMA వారి నియామకాన్ని రద్దు చేసిన హైకోర్టు. శాశ్వత ప్రాతిపాదికన అపాయింట్ చేయాలని ఆదేశం. యుఎస్లో సిటీ యువకుడి కిడ్నాప్ చేసిన డ్రగ్స్ మాఫియా. $1,200 డిమాండ్, రక్షించాలని కేంద్రానికి పేరెంట్స్ రిక్వెస్ట్. హైదరాబాద్లో కాల్ రూటింగ్ ముఠా గుట్టు రట్టు. అంతర్జాతీయ కాల్స్ను లోకల్గా మారుస్తూ దందా. సీజన్కు ముందే మార్కెట్లోకి మామిడి పండ్లు. రసాయనాలతో మగ్గ పెడితే కఠిన చర్యలంటున్న ఆఫీసర్లు. డీటెయిల్ చూస్తే రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు విచారణను వేగవంతం చేశారు పోలీసులు. పరారీలో ఉన్న నిందితుడు A13 అబ్దుల్ రెహమాన్తో పాటు మరొకరిని అరెస్టు చేశారు. నిందితుల నుండి 11 గ్రాముల MDMA జాగ్వార్ కార్ స్వాధీనం చేసుకున్నారు. సిటీలో 15 మంది ఏజెంట్ల సాయంతో యువతే టార్గెట్గా డ్రగ్స్ విక్రయిస్తుండగా పట్టుకున్నామన్నారు మాదాపూర్ డీసీపీ వినీత్. ఢిల్లీ నుంచి డ్రగ్స్ తెచ్చి అమ్ముతున్నట్లు గుర్తించామన్నారు. ఎస్ఓటి టీమ్ అండ్ గచ్చిబౌలి, మన మాదాపూర్ జోన్లో ఉన్న గచ్చిబౌలి PS టీము, వీళ్ళిద్దరు కూడా ఇంతకుముందు మనకు కావాల్సిన సయ్యద్ అబ్దుల్ రెహమాన్ అని ఎవరు ఉన్నారో, ఈజ్ ఏ డ్రగ్ పెడ్లర్, అతన్ని పట్టుకోవడం జరిగింది. అతనితో పాటు అతని సహచరుడు మిలాన్ నరేందర్, ఇతను ఈజ్ ఏ రెసిడెంట్ ఆఫ్ న్యూఢిల్లీ. సో ఇతను కూడా పట్టుకోవడం జరిగింది. వీళ్ళ ఆధ్వర్యంలో మనం 11 గ్రామ్స్ ఆఫ్ MDMA, మొబైల్ ఫోన్స్ 7 అండ్ 1 జాగ్వార్ కార్, దీన్ని స్వాధీనం తీసుకున్నాము. అండ్ వీళ్ళ మీదే ఈ సయ్యద్ అబ్దుల్ రెహమాన్ అని ఎవరున్నారు, అతని మీదే ఇప్పటి వరకు 6 కేసెస్ ఉన్నాయి. సో గచ్చిబౌలిలో 2 కేసులు, మలక్పేట్, చాదర్ఘాట్, జగదాద్రి గుట్ట అండ్ దబీర్పుర PS, ఈ లిమిట్స్లో ఒకటొకటి కేసు నమోదు అయినాయి. వీళ్ళదొకటి ఎక్స్టెన్సివ్ నెట్వర్క్, దాదాపు ఒక 10 to 15 మెంబర్స్ అండ్ అరౌండ్ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళని పెట్టుకొని న్యూఢిల్లీ నుంచి ఈ డ్రగ్స్ని ఇక్కడి వరకు తీసుకువచ్చి దాన్ని ఇక్కడ అమ్మడం మొదలుపెట్టారు. దీంతోపాటు వచ్చిన ఈ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ ఆర్ ఆదాయం ఏముందో దాన్ని వాళ్ళు ఫ్యాన్సీ కార్స్లు అలాగే మొబైల్ ఫోన్స్ దీనికి వాడారు. అలాగే వీళ్ళు ఈ పబ్ గోవర్స్ ఎవరు ఉంటారో, యంగ్ యూత్, వాళ్ళని టార్గెట్ చేయడం. ఈ నెట్వర్క్ అంతా కూడా ఈ బెంగళూరు, గోవా అండ్ హైదరాబాద్, ఇక్కడ ఎక్కువ పబ్స్ ఉన్నాయి, అక్కడ ఎక్కువ యూత్ పబ్ గోవర్స్ ఉన్నారు, వాళ్ళని టార్గెట్ చేసి ఈ నెట్వర్క్ అంతా ఇక్కడ స్ప్రెడ్ చేసుకున్నారు. ఇంతకు ముందు కూడా మనం గచ్చిబౌలిలో జరిగిన కేసులో అరెస్ట్ చేసిన బెంగళూరు నుంచి తీసుకొచ్చిన వాళ్ళతో కూడా వీళ్ళకి ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్లో తెలుస్తాయి. ఇప్పుడు అక్కడ సప్లై చేసిన వాహిద్ అని ఎవరున్నారు, అతనికి రెహమానే ఇచ్చింది. ఈ పర్చేజ్ ఫ్రమ్ రెహమాన్. ఐ థింక్ 2 people తప్ప మిగతా అందరినీ కూడా అరెస్ట్ చేసింది. 1 person హెస్ గాన్ టు అమెరికా. లేదు, ఇప్పుడు కూడా కోర్టు కూడా మళ్ళీ వేరే శాంపిల్స్కి అడిగాము. హెయిర్ ఫాలికల్ క్రోమటోగ్రఫీ చేస్తాము, కోర్టుకి వేసాము. కోర్టు ద్వారా చేయాలి, అది యాజ్ పర్ ప్రొసీజర్. సో కోర్టుకి వేసాము. కోర్టు పర్మిషన్ వచ్చాకనే వీ విల్ డూ ఇట్. ఇప్పుడు జైల్లో ఎట్లా కనెక్ట్ చేస్తున్నాడు వీళ్ళు, కొన్ని మొబైల్లో వేరే నెంబర్ నుంచి వస్తున్నాయి, అది అతని దగ్గర లేదు, మళ్ళీ ఎవరినో వాడుకొని వస్తుందా, ఇవన్నీ కూడా ఫర్దర్ మనం దీని వెనక్కి వెళ్తే ఎగ్జాక్ట్లీ ఎట్లా అనేది తెలుస్తుంది మనకు. కస్టడీలు ఉన్నాడు, తీసుకొని మనం ఇంట్రాగేషన్ చేయాలి. ఇప్పుడు రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్గా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లోని దర్బార్ హాల్లో ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. సిపి రాధాకృష్ణకు తెలంగాణతో పాటుగా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గాను బాధ్యతలు అప్పగించారు. 2023 ఫిబ్రవరి నుంచి సిపి రాధాకృష్ణన్ జార్ఖండ్ గవర్నర్గా కొనసాగుతున్నారు. and well-being of the people of Telangana. I request the Honorable Chief Justice.
అమెరికాలో హైదరాబాద్ నాచరంకు చెందిన యువకుడిని కిడ్నాప్ చేశారు. ఓహియో స్టేట్లో డ్రగ్స్ మాఫియా కిడ్నాప్కి పాల్పడింది. యువకుడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి $1,200 డిమాండ్ చేశారు నిందితులు. బాధితుడి తల్లిదండ్రులు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఆశ్రయించారు. కోడికూర, చిల్లుగారే, మటన్ ఫ్రై, చేపల పులుసు, రొయ్యల వేపుడు వింటుంటేనే నోరూరుతుంది కదా. కానీ నాన్ వెజ్ తినేటప్పుడు ఒకసారి ఆలోచించాల్సిన ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. మాంసంలో పెరిగిన యాంటీబయోటిక్స్ పబ్లిక్ ఆరోగ్యంపై ఎఫెక్టు చూపుతాయని ఇటీవల పలు సంస్థలు నిర్వహించిన పరిశోధనలో తేలింది. ఒకప్పుడు వారానికోసారి వండుకునే నాన్ వెజ్ ఐటమ్స్ ప్రెజెంట్ రెగ్యులర్ మెనూలో చేరిపోయాయి. మాంసం ముక్క లేనిదే ముద్ద దిగనివారు ఉన్నారు. అయితే ఎక్కువగా నాన్ వెజ్ లో యాంటీబయోటిక్స్ స్థాయిలు ఎక్కువైపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. కోళ్లు, మేకలు, గొర్రెలు, చేపలకు పెంపకంలోనూ యాంటీబయోటిక్స్ వాడటం పెరిగిపోవటం వల్ల ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు వైద్య నిపుణులు. జనాలకిదైనా జబ్బొస్తే యాంటీబయోటిక్స్ తీసుకుంటే ఆ వ్యాధి నుంచి బయటపడే రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది. అయితే కోళ్లు, గొర్రెలు, మేకలు, చేపలు, రొయ్యల పెంపకంలో ఎక్కువగా టీకాలు వాడటంతో వాటిలో యాంటీ రెసిస్టెన్స్ పవర్ పెరుగుతోంది. ఇది క్రమంగా మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ గా మారుతుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్లు చేసిన స్టడీలో తెలిసింది. దేశంలోని 10 రాష్ట్రాల్లో 2019 నుంచి 2022 మధ్య కాలంలో సేకరించిన శాంపిల్స్లో ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టడీలో ఏం చెప్తున్నారంటే ఈ నాన్ వెజిటేరియన్ వీటిల్లో ఫర్ లైక్ ఫిష్ కానీ, కోళ్ళు కానీ, లేదంటే గొర్రెలు కానీ ఈ మల్టిపుల్ యాంటీబయాటిక్స్ యూజేజ్ ఉంది. అండ్ ఈ యాంటీబయాటిక్స్కి రెసిస్టెన్స్ కూడా వస్తుంది. కోళ్ళకైనా మనుషుల్లాగా ఏదన్నా అవసరం వచ్చినప్పుడు మనం యాంటీబయాటిక్ ఇవ్వడం అనేది చాలా కామన్. కానీ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ కూడా డెవలప్ అయ్యేందంటే చాలా ఎక్కువగా మితిమీరిన యాంటీబయాటిక్ యూజేజ్ ఉంది అనేది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. మితిమీరిన యాంటీబయాటిక్ యూసేజ్ ఉంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది రావడం జరుగుతుంది. కోళ్లు, చేపలు, గొర్రెలకు యాంటీబయోటిక్స్ వాడకం పెరగటం వల్ల భవిష్యత్తులో మనకు ఇండైరెక్ట్ గా నష్టం జరిగే ఛాన్స్ ఉందని డాక్టర్స్ సూచిస్తున్నారు. యాంటీబయోటిక్స్ రెసిస్టెన్స్ వస్తే వాటి జబ్బులు తగ్గే అవకాశాలు ఉండవంటున్నారు. ఇక ఇన్ఫెక్షన్ సోకిన వాటి మాంసాన్ని అలాగే మనకు ఇస్తే జూనోటిక్ డిసీజెస్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మాంసం త్వరగా పెరిగేలా యాంటీబయోటిక్స్ వాడుతున్నట్లయితే ఆ ప్రభావం మన ఆరోగ్యంపై పడుతుందని అంటున్నారు డాక్టర్స్. నాన్ వెజ్ లో యాంటీబయోటిక్స్ కి రెసిస్టెన్స్ పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తున్నట్లు, దీనిపై నిఘా పెట్టి మరింత లోతుగా స్టడీ చేయాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు డాక్టర్స్. మితిమీరిన యాంటీబయాటిక్ యూసేజ్ అనేది వీటిల్లో జరుగుతుంది అనేది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది. దానివల్ల చాలా నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. సో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నిజంగా ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ వాటిల్లో ఉన్నప్పుడు ఆ యాంటీబయాటిక్స్ పనిచేయకుండా పోతే ఆ ఇన్ఫెక్షన్స్ జూనోటిక్ డిసీజెస్ అంటారంటే ఎప్పుడైనా సరే మనకి ఈ కోళ్ళల్లో కానీ ఏదన్నా జంతువుల నుంచి కనుక మనుషులకు వస్తే జూనోటిక్ డిసీజెస్ అంటారు. అది ఇలాగా ఏదన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు అది క్లియర్ అవ్వకపోతే ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వల్ల ఆ డిసీజెస్ మనుషులకు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మొత్తానికి నాన్ వెజ్ తినేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాలంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. నాన్ వెజ్ ను ఎక్కడ కొంటున్నాము, వ్యాపారులు ఎక్కడి నుంచి తెస్తున్నారో చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు. డ్రగ్స్ సరఫరా చేసే ముఠాలను పూర్తిగా అణిచివేస్తామన్నారు సిపి తరుణ్ జోషి. సమాజంలో మత్తు పదార్థాలకు స్థానం లేదన్నారు. యువత అంతా డ్రగ్స్ వినియోగానికి దూరంగా ఉండాలన్నారు సిపి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ రవాణా, వినియోగం మీద ఉక్కుపాదం మోపుతామన్నారు. నిషేధిత మత్తు పదార్థాల వాడకం అనేది సమాజానికి పట్టిన చీడపురుగు వంటిదన్నారు. డ్రగ్స్ వినియోగాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ నేరెడ్మెట్లోని రాచకొండ కార్యాలయంలో నిషేధిత డ్రగ్స్ కేసుల దర్యాప్తులో అనుసరించాల్సిన విధానాలపై పోలీసు సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు సిపి. పార్లమెంటు ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో సిటీ పోలీసులు వెహికల్ చెకింగ్ స్టార్ట్ చేశారు. ట్రై పోలీసు కమిషనరేట్ల సరిహద్దులలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.
పలు చెక్పోస్టుల వద్ద ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును పట్టుకున్నారు పోలీసులు. మరోవైపు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సిటీ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల్ని చెకింగ్ చేస్తున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటికే 18 చెక్ పోస్టుల్ని ఏర్పాటు చేశారు. త్వరలో మరిన్నింటిని ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో చెక్ పోస్ట్ దగ్గర 3 షిఫ్టుల్లో 4 పోలీసులు, 6 సెంట్రల్ ఫోర్స్లకు సంబంధించిన జవాన్లు డ్యూటీలో ఉంటున్నారు. 2 వీలర్లు, కార్లతో పాటు ఇతర వెహికల్స్ కి చెకింగ్ చేస్తున్నారు. గతేడాది అక్టోబర్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయిన వెంటనే పోలీసులు తనిఖీలు నిర్వహించడంతో భారీ ఎత్తున నగలు బయటపడ్డాయి. ఎన్నికల కోడ్ నిబంధనల మేరకు 50,000 కంటే ఎక్కువగా డబ్బు రవాణా చేస్తే తప్పనిసరిగా ఆ నగదుకు సంబంధించిన రసీదు ఉండాలి. ఎన్నికల సంఘం ఆదేశాలతో పోలీస్ సిబ్బందికి బందోబస్తు అంశాల్ని ఉన్నత అధికారులు ఇప్పటికే వివరించారు. ఎన్నికల కోడ్ అమలుపై కానిస్టేబుల్ నుంచి ఉన్నత అధికారులందరితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సిటీ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి. అక్రమంగా తరలించే డబ్బు, బంగారం, లిక్కర్తో పాటు ఇతర వస్తువులపై నిఘా ఉంచాలని సూచించారు. పొలిటికల్ పార్టీస్ మీటింగ్లు, ర్యాలీ, ప్రోగ్రామ్స్ కి పోలీసుల పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ టీం, స్టాటిక్ సర్వీలియన్స్ టీమ్స్ ని రంగంలోకి దించుతామన్నారు. 10 లక్షలకు మించి డబ్బులు పట్టుబడితే ఐటీ అధికారులకు అప్పగిస్తామన్నారు. ఇప్పటికే 12 కంపెనీల సెంట్రల్ బృందాలు హైదరాబాద్ కి చేరుకున్నాయన్నారు. హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గంలోని సుల్తాన్ బజార్లో సరైన డాక్యుమెంట్లు లేకుండా తరలిస్తున్న 25 లక్షల రూపాయల్ని పట్టుకున్నారు పోలీసులు. కాచిగూడ చౌరస్తా తారకరామ థియేటర్ ముందు నిర్వహించిన తనిఖీల్లో అనూప్ సోనీ దగ్గర నగదును గుర్తించారు. సికింద్రాబాద్ సిటీసీ నుంచి తన టీవీఎస్యూఎస్ ఎలక్ట్రికల్ బైక్ పై బర్కత్పురాకు వెళ్తున్న సమయంలో ఫ్లయింగ్ స్క్వాడ్ టీం తనిఖీలు చేశారు. 25 లక్షల నగదును ఎలాంటి పేపర్స్ లేకుండా తీసుకువెళ్తుండటంతో నగదును సీజ్ చేసి సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. రాచకొండ కమిషనరేట్లోని ఘట్కేసర్లో వెహికల్ చెకింగ్ లో 3 లక్షల రూపాయల్ని పట్టుకున్నారు పోలీసులు. ఎన్నికల కోడ్ సందర్భంగా నిర్వహించిన తనిఖీల్లో వాహనంలో తరలిస్తున్న క్యాష్ ని పట్టుకుని సీజ్ చేశారు. సీజ్ చేసిన నగదును డిస్ట్రిక్ట్ గ్రీవియన్స్ కమిటీకి పంపిస్తామన్నారు ఘట్కేసర్ సీఐ సైదులు. ఎలక్షన్స్ అయిపోయే వరకు వెహికల్ చెకింగ్ ఉంటుందన్నారు సీఐ. పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది, అమల్లోకి వచ్చింది. కాబట్టి మేము ఘట్కేసర్ పరిసర ప్రాంతాలలో ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ తరఫున ఎస్ఐస్, ఇన్స్పెక్టర్స్, క్రైమ్ ఎస్ఐ సిబ్బందితో కలిసి ప్రతిరోజు చెకింగ్ చేయడం జరుగుతుంది. ఇదే ప్లేస్లో అంబేద్కర్ చౌరస్తా ప్లేస్లో 3 లక్షల క్యాష్ ఒక పర్సన్ తీసుకెళ్తుండగా అనుమానాస్పదంగా రావడం జరిగింది. దానికి అతను క్లారిటీగా సమాధానం చెప్పకపోవడం వల్ల ఆ 3 లక్షలు సీజ్ చేసి డిస్ట్రిక్ట్ గ్రీవియన్స్ కమిటీకి పంపించడం జరిగింది. ఈ చెకింగ్ అనేది కంటిన్యూగా ఎలక్షన్ కంప్లీట్ అయ్యేంత వరకు, పార్లమెంట్ ఎలక్షన్ కంప్లీట్ అయ్యి కౌంటింగ్ అయ్యేంత వరకు జరుగుతూనే ఉంటుంది. 3 నెలల కిందటే అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించిన పోలీసులు పార్లమెంట్ ఎన్నికలను కూడా అదే విధంగా నిర్వహించేందుకు తగిన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల వేళ ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు డబ్బు, మద్యం, ఇతర సామాగ్రిని పంచే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అక్రమ రవాణా కూడా ఉంటుంది. వీటిని అడ్డుకోవటమే లక్ష్యంగా తనిఖీలు కొనసాగుతున్నాయని పోలీస్ ఉన్నత అధికారులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో గొడవలు చేసిన వారు, రౌడీ షీటర్స్, కమ్యూనల్ అఫెండర్స్ పై కన్నేసి ఉంచుతున్నారు స్థానిక పోలీసులు. 3 నెలల్లో మార్పు తీసుకొస్తామని కాంగ్రెస్ మర్చిపోయిందన్నారు మాజీ మంత్రి సబిత. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ అసలు వాస్తవం కనిపిస్తుందన్నారు. ఒకవైపు పంటలు ఎండిపోవడం, తాగునీటి సమస్యలు చూస్తేనే అసలైన మార్పు కనిపిస్తుందన్నారు. ఇక చేవెల నుంచి కాసాని జ్ఞానేశ్వరిని ప్రజలు గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు సబిత. శంషాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, చేవెల ఎంపీ అభ్యర్థి సమక్షంలో కార్యకర్తలు సమావేశమయ్యారు. ఎన్నికల సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్ గారిని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నియమించినందుకు గౌరవ కేసీఆర్ గారిని, మా అధ్యక్షులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. గత 10 సంవత్సరాల నుండి కేసీఆర్ గారు రాష్ట్రంలో తీసుకున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు ఇప్పటికే గమనించున్నారు. మా షాద్నగర్ మాజీ శాసనసభ్యులు చెప్పినట్టు కేసీఆర్ గారు అన్ని చేశారు,
ఇంకా వాళ్ళు ఏదో చేయబోతాం అంటున్నారు, ఇవి ఎట్లాగో వస్తాయి, అవి కూడా ఇస్తారు అనేది ఒకటైతే, మేము వేయకపోయినా కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు, మా ఒక్కదైతే ఏమవుతుంది ఓటు అనే లెవెల్లో కొంత ప్రజలందరూ కొంత ఇదై ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ 3 నెలల్లో ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. 3 నెలల్లో ఎంత మార్పు తీసుకొచ్చారంటే, మార్పు తీసుకొస్తామనేది అధికారంలోకి వచ్చారో మార్పు తీసుకొచ్చారు స్పష్టంగా. పవర్ కట్స్, అదేవిధంగా పంటలన్నీ ఎండిపోతా ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం వస్తూ ఉంది. ఈరోజు స్పష్టమైన మార్పు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ మార్పు కాదు కదా మేము కోరుతున్నది, కేసీఆర్ గారి కన్నా ఇంకా బాగా చేస్తారేమో అనుకున్నాం అనే ఆలోచన ఇప్పుడు ప్రజలకు వచ్చింది. కాబట్టి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ గారికి ఓటేసి గెలిపించాలనే నిర్ణయాన్ని ప్రజలు ఇప్పటికీ ఆలోచించుకుంటా ఉన్నారు. మార్కెట్లో రంగురంగుల్లో మెరిసిపోతున్న పండ్లను చూసి మోసపోద్దంటున్నారు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు. మామిడి పండ్ల సీజన్ వస్తుండటంతో కెమికల్స్తో కాయలను మగ్గపెడుతున్న ముఠాలు రంగంలోకి దిగాయి. దీంతో గ్రేట్ సిటీలో అలర్ట్ అయ్యారు అధికారులు. కెమికల్స్ కలిపి పండించిన 4 లక్షలు విలువ చేసే మామిడి పండ్లను సీజ్ చేశారు టాస్క్ ఫోర్స్, జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు. కెమికల్స్ వేసి పండించడం ఆరోగ్యానికి మంచిది కాదన్నారు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ దయోనిధి. కృత్రిమంగా మగ్గ పెడుతున్న పండ్లపై ప్రజలు అవగాహనతో ఉండాలన్నారు. కెమికల్స్ వేసి పండ్లను పండిస్తున్నట్లు తమకు సమాచారం ఇస్తే 48 గంటల్లో చర్యలు తీసుకుంటామన్నారు దయోనిధి. అది ఒక్కటి మొత్తం 15 కేజెస్ డబ్బాకి సరిపోతుందండి. అది కూడా కింద పెట్టాలి, డైరెక్ట్గా కాంటాక్ట్ తడిపి పెట్టాలి. ఇలా ఉంటే ఆటోమేటిక్గా మీకు 3 డేస్లో అయిపోతుంది. అంతేగాని ఎలా పెట్టాలగా సాచెట్లు అలా వేసేయకూడదు. వేస్తేనే ప్రజారోగ్యానికి భంగం. అది అంచేత మనం కూడా కొనేటప్పుడు మీరు కానీ మేము కానీ ఎవరైనా పబ్లిక్ కానీ కొనేటప్పుడు కొద్దిగా జస్ట్ ఆ అబ్జర్వేషన్ ఉంటే సరిపోతుంది. మనకి కంప్లైంట్ ఇస్తే వితిన్ 2 days అండి, 48 hours మేము ఇమీడియట్గా శాంపుల్ తీస్తాం, అన్ని శాంపుల్ పంపేస్తాం ల్యాబ్కి. అది కన్జ్యూమర్ గారి నెంబర్ మేము తీసుకుంటామండి, ఆయనకు ఒక ఐడి నెంబర్ ఇస్తాం. మేము ఏం చేసామన్నది ఆయనకి చెప్తాం, ఫోటోలు అప్లోడ్ చేస్తాం. దానికి ఒక మెకానిజం ఉంది, ఒక కంట్రోల్ రూమ్ ఉంది, దానికి ఇబ్బంది ఏమీ లేదు. ప్రతి కంప్లైంట్ మేము చాలా స్ట్రింజెంట్గా చూస్తాం. దీనికి ఒక ఓఎస్డీ కూడా ఉన్నారు జిహెచ్ఎంసీ పరిధిలో సెపరేట్గా. ప్రతి కంప్లైంట్ని మన కమిషనర్ గారు కూడా పర్సనల్గా రివ్యూ చేస్తున్నారు. హైదరాబాద్లో కాల్ ఫార్వర్డింగ్ ముఠాను అరెస్టు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. నిందితులు వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ పరికరాలను ఉపయోగించి అంతర్జాతీయ కాల్లను లోకల్ కాల్గా మారుస్తున్నట్లు గుర్తించామన్నారు టెలికాం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు. దుబాయ్, ఖతార్, సౌదీ లాంటి దేశాల నుంచి వచ్చే కాల్స్ చట్టవిరుద్ధమైన ILD ఎక్స్చేంజ్లను పాస్ చేస్తారన్నారు శ్రీనివాసరావు. నిందితులు కాల్ రేటింగ్ కోసం ప్రత్యేక ఇంటర్నెట్ కనెక్షన్, 100 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఎస్పెషల్లీ మన కంట్రీకి ఇన్కమింగ్ కాల్స్ రావాలంటే దే ఆర్ రూటెడ్ త్రూ అథరైజ్డ్ గేట్వేస్ అని ఉంటాయన్నమాట. దే ఆర్ కాల్డ్ ILD గేట్వేస్, ఓకే, ఇంటర్నేషనల్ లాంగ్ డిస్టెన్స్ క్యారియర్స్. సో ఆథరైజ్డ్ గేట్వేస్ నుంచి వస్తే సెక్యూరిటీ రెస్పెక్ట్ కానీ, నేషనల్ సెక్యూరిటీ పర్స్పెక్టివ్ కానీ, ఎనీ ఫార్మ్ యాక్చువల్లీ ఇట్ ఈస్ అథరైజ్డ్. ఓన్లీ కాల్ హ్యాస్ టు ల్యాండ్ త్రూ దట్ అథరైజ్డ్ గేట్వేస్. వేరేజ్ ఇప్పుడు వీళ్ళు ఏం జరుగుతుందంటే కంట్రీలో ఈ సమ్ ప్లేసెస్ ఎస్పెషల్లీ, బట్ దిస్ సెటప్ వాజ్ బస్టెడ్. ఇంటర్నెట్ నుంచి దే విల్ బి టేకింగ్ ద ట్రాఫిక్. ఆ ట్రాఫిక్ తీసుకుని స్పెషల్గా ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేసుకుని, ఒక ఎక్విప్మెంట్ యూజ్ చేసుకుని దే ఆర్ డైవర్టింగ్ ద కాల్స్ యాజ్ ఇఫ్ ఇట్ యాజ్ ఎ ఇండియన్ నెంబర్ విత్ ఇండియన్ నెంబర్స్తో వస్తుందన్నమాట. సపోజ్ ఈ ఎంటైర్ ర్యాకెట్లో ఏం జరుగుతుందంటే అండి, దే విల్ బి యూజింగ్ మల్టిపుల్ సిమ్ కార్డ్స్. ద సిమ్ కార్డ్స్ ఆర్ సోర్స్డ్ త్రూ ఇల్లీగల్ మీన్స్. That means genuine customer may not be knowing that no, on his name there is a SIM card and it is used for this sort of purpose. So that is also one challenge. The same source, why this has to be busted? The same source of SIM cards may be used for cyber frauds. The source who is supplying these SIM cards, they may be used for cyber frauds as well. So this is a very challenging task. సినీ యాక్టర్ అల్లు అర్జున్ సిటీలో సందడి చేశారు. ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్లో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేశారు. దానితో పాటు కొత్త రేంజ్ రోవర్ కారుకు సంబంధించిన వెహికల్స్ ట్రాన్స్ఫర్కు అప్లికేషన్ పెట్టుకున్నట్లు ఆర్టీ అధికారులు తెలిపారు. ఇక కొత్త నెంబర్ ప్లేట్ టీజీ కోడ్తో 666 అనే ఫ్యాన్సీ నెంబర్ కోసం ఇప్పటికే అప్లై చేసుకున్నారు అల్లు అర్జున్. ఈ సందర్భంగా ఖైరతాబాద్లోని ఆర్టీఓ కార్యాలయంలో హీరో అల్లు అర్జున్ చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. పుష్ప 2 సినిమా కోసం న్యూ లుక్తో కనిపించాడు అల్లు అర్జున్. రంగారెడ్డి జిల్లా గండిపేటలోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో కరాటేలో సత్తా చాటిన వారికి బెల్టులను అందజేశారు ప్రిన్సిపల్ హేమ. 2023 గోవాలో నిర్వహించిన నేషనల్ గేమ్స్లో గోల్డ్ మెడల్స్ రాకేష్, శివయ్యలు సాధించగా వారిని సత్కరించారు.
పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో పిల్లలకు చదువుతో పాటు వివిధ క్రీడలపై ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు స్కూల్ టీచర్లు. కార్యక్రమంలో రాష్ట్ర కరాటే అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ స్కూల్లో మేము ఒక 5 years నుంచి ఇక్కడ కరాటే శిక్షణ ఇస్తుంటాం. ఇక్కడ కోచింగ్ ఇక్కడ పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్ మేనేజ్మెంట్ కుమారయ్య సార్ కానీ అండ్ యశస్వి సార్ అండ్ ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ మేడం మనకు స్పోర్ట్స్ బాగా ఎంకరేజ్మెంట్ బాగుంటుంది. అందులో వచ్చి ఈరోజు వచ్చి మనకు ఒక 58 మెంబర్స్ వరకు మనకు ఇక్కడ బెల్ట్ ఇలా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఇలా గ్రేడింగ్ టెస్ట్ అయింది. కాబట్టి మనకు ఇప్పుడున్న జనరేషన్కి కంపల్సరీ పిల్లలకు కానీ హెల్త్ పరంగా కానీ ప్లస్ అదే కాకుండా అండ్ ఎడ్యుకేషన్ పరంగా పిల్లలు యాక్టివ్ ఉండడానికి ప్లస్ అదే కాకుండా సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఇప్పుడున్న జనరేషన్కి కూడా మనకు సెల్ఫ్ డిఫెన్స్ కంపల్సరీ కావాలని చెప్పేసి ఎక్స్పెషల్లీ మనకు పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నుంచి కానీ ఇటువంటి మనకు కుమరయ్య సార్ కానీ వీళ్ళ ప్రోత్సాహంతో ప్రతి ఒక్క స్కూల్లో మనకు సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ ఉండాలని చెప్పేసి మనకు జరగడం అవుతుంది. ఇదే కాకుండా ఈ ఒక్కొక్క స్టేజ్ నుంచి పిల్లలు బెల్ట్ వైజ్గా పైకి వెళ్ళాలని చెప్పేసి స్కూల్లో కూడా బెల్ట్ ఎగ్జామ్ కట్టడం జరిగింది. రంజాన్ మాసం మొదలు కావడంతో సేమియా తయారీదారులకు డిమాండ్ పెరిగింది. ఇప్పటికే మార్కెట్లో ఎన్నో బ్రాండెడ్ సేమియాలు కనిపిస్తున్నాయి. కానీ సిటీలో జరిగే రంజాన్ మాసంలో హ్యాండ్మేడ్ సేమియాలకి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. దీంతో చాదర్ఘట్లోని సేమియా షాపులకి గిరాకీ భారీగా పెరిగింది. దీనిపై మరిన్ని వివరాలు మా రిపోర్టర్ మౌనిక అందిస్తారు. ఇక్కడ తయారు చేసిన వాటిని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మార్కెట్లు కూడా ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటాయి. మెయిన్గా సిటీలో ఇది ఒక్కటే తయారీ కేంద్రం ఉండడంతో చాలామంది ఇక్కడికే వచ్చి కూడా హోల్సేల్గా తీసుకెళ్తుంటారు. కస్టమర్స్ వారితో మాట్లాడదాం. భయ్యా आपका नाम कहाँ से? मेरा अब्दुल लतीफ़ अंसारी है. मेरी तरफ से आप सबको रमज़ान मुबारक. और रमज़ान मंथ में ये सेमिया ज़्यादा सेल होता. आपको शॉप है घर के लिए लेके जा रहे? शॉप है, मेरा होलसेल शॉप है. मेरा शॉप है फसलान सर नवाज़ किराना स्टोर. फसलान सर में अहमदनगर में नवाज़ किराना स्टोर है मेरा शॉप. और मेरा होलसेल कारोबार है मेरा. और मैं यहाँ हमेशा हर साल यहाँ सेमी लेने के लिए आता हूँ. यहाँ बल्क क्वांटिटी में सेमी लेता हूँ. यहाँ पर होलसेल रेट में सेमी मिलती है. और मैं लगभग 5 कुंटल 1 टन ऐसा 1 टन तक सेमी लेता हूँ. और भी ज़्यादा भी ले सकता हूँ. लेकिन यहाँ जो रेट मिलता है होलसेल रेट, यहाँ मैन्युफैक्चर है यहाँ पर. उस वजह से हम यहाँ क्या है बल्क क्वांटिटी में सेमी लेते हैं. प्लेन सेमिया लेके जाते और घी रोस्ट भी रहता है ना, वो सेमिया लेके जाते? यहाँ पर ओनली नमक का सेमी मिलता है. यहाँ पर नमक का सेमी स्पेशलिस्ट यहाँ पर नमक का सेमी खास सब यही मिलता. और रोस्ट सेमी होना बोले तो दूसरी तरफ मिलता है, उसका कारखाना अलग है. वो वहाँ से हम अलग से उठाते हैं. वहाँ से यहाँ से सिर्फ ओनली नमक का सेमी उठाते हैं. तो नमक का सेमी यही पॉइंट में मिलता है? यही पॉइंट में मिलता है बस. तो आपका नाम? मोहम्मद जुल्फ़िकार. तो अभी सेमिया लेके जा रहे हैं ना? जी हाँ. जी हाँ लेके. कैसा रहता टेस्ट सेमिया का? ठीक है अल्हम्दुलिल्लाह अच्छा है. आप शॉप घर शॉप के कितना पैकेट कितना क्वांटिटी में लेके जा रहे हैं? 5 से 10 कुंटल ज़्यादा माल. और ये सीजन में कितना बेचते सेल करते हैं? 100-150 कार्टन बिकता है. 100 कार्टन 150 कार्टन. भाई आपका नाम क्या है? मेरा नाम मोहम्मद समी खान है. तो कितने साल से आप काम कर रहे हो? मैं 5 years से कर रहा हूँ. हमारे वाले साहब बहुत पहले से करते हैं. पहले कैसे बनाते हैं? मैदा पानी नमक में 3 मिक्स करके बनाते रहते. बना के शाम में रख देते पेड़ा बना के, सुबह में उठ के शुरू कर देते काम. कितने घंटे वो सोक करना? तो उसको रात में भिगा के रख दिए तो सुबह 8 बजे से शुरू, 8-9 बजे 10 बजे से शुरू कर देते. रात में 6-7 बजे भिगा देते हो, पेड़ा बना के रख देते. कितना डालता है सब? कितना टाइम लगाते हैं दूध में? ये सुबह शुरू हो गया तो लंच के लिए उठते, फिर रात में 5-6 बजे ख़त्म. अब इधर से कौन सी प्लेसेस को ये पूरा सेमिया जाते हुआ इधर से? ऑल ओवर इंडिया जाता. डिफरेंस क्या रहता है हैंडमेड सेमिया और मशीन मेड सेमिया को? डिफरेंस क्या रहता? टेस्ट इसका सॉल्टी रहता, इसका नॉर्मल ही रहता मैदे के जैसा, जो ब्राउन कलर का रहता नहीं. आते कि सुबह से शाम तक 5-6 कस्टमर आते. 3 कारखाने इधर. इसमें धूप में 5 मिनट 10 मिनट ही सूखता. उसके बाद चुट्टा बनाते कि घर में फैन में सुखाते. डेली कितना चुट्टा बनाते आप? डेली 30-40 किलो 25-20 किलो निकलता. खाली रमजान टाइम में ही करते हैं और अन सीजन में भी करता है ये काम? सीजन में नहीं, रमजान को रमजान से 3-4 महीने पहले कर देते शुरू. डेली कितना पिंडी आपको कितना केजीज का पिंडी लगाते हैं? ये 20-25 किलो का कार्टून निकलता एक दिन में. सुबह से शाम तक काम मेहनत करो. अन सीजन में बंद रहता, कुछ भी नहीं रहता. मेरा कॉलेज है. कॉलेज जी. आप कॉलेज जाने का आने के बाद ये काम करते कैसे लगते? हार्ड वर्क रहता है इजी वर्क रहते है काम? बहुत हार्ड वर्क है मैडम.
ये रात में भिगा लेते हम लोग आटा 50 एक थैला होता भिगा लेते। सुबह में उठ के उसको काट के उसको काट लेके आटा तैयार कर लेते हैं। उसके बाद में सेमी शुरू हो जाती। आप एक कुछ केमिकल्स वगैरह ऐड करते हैं इसमें? नहीं, कुछ नहीं रहता, खाली नमक रहता बस, और कुछ भी नहीं रहता, नमक से ही होती। कितना डेज रहता है फ्रेश? ये देखिए आपको साल भर भी रखे तो रहता, 1 साल तक भी ख़राब नहीं होता। और क्या है सबसे खासियत बहुत हो कि हाथ से जो बनती ना वो अच्छी रहती है। ये तो आत्मा को हर बरस के 12 महीने तो नहीं मिलता कहीं भी, कहीं दुकानों पे रुके हुआ है तो माल मिलता, ऐसा तो नहीं मिलता। रमज़ान में मिलेंगे आपको मिला। हाथ से ऐसा करें ना, कितने से करते हैं? ये हम लोग यहाँ सुबह से लेके शाम तक करते मैडम, कम से कम वो तो 6 बजे लास्ट। ये बरसात को नहीं आती, यहाँ मौसम ठंडा रहने से आती। तो अगर धूप नहीं है तो क्या करते? धूप रही तो अच्छी आती, धूप रही तो नहीं आती, बारिश पड़ेगी तो भी नहीं आती। वो जब काम खराब हो जाता पूरा आटा फेंकने में चल जाता, फिर दूसरा फ्रेश करना पड़ता। डेली कितना केजीस का आटा आप बनाते हैं? कितना मेंबर्स काम करते हैं एक कारखाने में? हमारे पास 6 वर्कर्स थे बस, एक कम से कम वो तो 50 किलो था। रमजान कितना पहले आप स्टार्ट करते थे? 3 महीने पहले। 3 महीने तक। एक सीजन में कितना चुट्टा करते थे? बहुत से बहुत बोले अभी तो तुम्हारा को 1 कुंटल 1.5 कुंटल माल जमा था, उससे ज़्यादा नहीं होता। हैंड वर्क है ना, ये मशीन का रहा तो फिर भी क्या जल्दी हो जाता। हैदराबाद में कहाँ मिलता है ऐसा वाला? ऐसा वाला हैदराबाद में तुम्हारे को एक बहुत से बहुत तो 10-12 जने मिलेंगे, बस उससे जगह नहीं मिलता पूछा। जी हाँ, चादरगढ़ पे ही है। आपको क्या है शाहीन नगर वगैरह इधर उधर वो तो मिल जाएगा, उससे ज़्यादा कहीं नहीं। जिसको तजुर्बा है वो लोग डाल सकते हैं। ये काम कोई ऐसा आसान आदमी नहीं कर सकता। खाली मैदा से ही करते हैं और एक फ्लोर से भी करता? खाली मैदे से होता, खाली मैदा। जी हाँ। आप रोस्ट करते हैं, रोस्ट नहीं करते? डेली ऐसा तो ये 3 महीने पहले शुरू करते हैं ना, उसके बाद बंद कर देते हैं, फिर बाद में रमज़ान से 3 महीने पहले करते हैं। బయట దొరికే వాటిలలో చాలా వరకు నిల్వ ఉండడానికి కెమికల్స్ కావచ్చు, కలర్స్ యాడ్ చేస్తుంటారు. బట్ హ్యాండ్మేడ్ సేమియాలో మాత్రం ఎలాంటి కెమికల్స్, కలర్స్ ఏవి కూడా యాడ్ చేయరు. కేవలం ఇటు మైదా పిండిలో ఉప్పు వేసి మాత్రమే దాన్ని మిశ్రమంలో తయారు చేసి దాన్ని రాత్రంతా కూడా నానబెట్టిన తర్వాత నెక్స్ట్ డే ఇట్లా ఉండల్లా చుట్టుకొని కూడా ఏ విధంగా అయితే అబ్బాయి చేస్తున్నాడో అలా సాగదీస్తూ ఒక దారంలో తయారు చేస్తారు. ఆ దారాన్ని దాదాపు 5-10 నిమిషాలు ఎండలో ఎండబెడితే మాత్రము సేమియా తయారైపోతుంది. చూడడానికి ఈజీగా అనిపించినప్పటికీ కూడా తయారీ మాత్రం చాలా కష్టం. ఇది చేస్తూనే ఉంటేనే వస్తూ ఉంటుంది కాబట్టి దీంట్లో నైపుణ్యం ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ హ్యాండ్మేడ్ సేమియా తయారీ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇట్లా దాదాపు 10-15 నిమిషాలు ఇట్లా దండాలపై సేమియాలను పూర్తిగా ఆరేసిన తర్వాత టేస్టీ సేమియా అనేది కూడా వస్తుంది. కొంతమంది దీన్ని గీలో రోస్ట్ చేసుకుంటారు, కొంతమంది ఇలానే ప్లెయిన్గానే తింటున్నారు. ఇక్కడ దాదాపు ఒక 10-15 మంది కార్మికులు కలిసి వీటిని తయారు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మార్కెట్లో ఎన్నో బ్రాండ్ సేమియా ప్యాకెట్లు ఉన్నప్పటికీ కూడా రంజాన్ మాసంలో మాత్రం హ్యాండ్మేడ్ సేమియాలనే కొనుగోలు చేయడానికి పబ్లిక్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వీటి రేట్తో పాటు టేస్ట్ కూడా యమ్మీగా ఉండడంతో చాలామంది ఇక్కడికి వచ్చి కూడా కొనుగోలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్లో కేవలం 3-4 కుటుంబాలు మాత్రమే ఇప్పటికీ కూడా హ్యాండ్మేడ్ సేమియా తయారు చేస్తున్నాయి. సో రంజాన్ మాసం వచ్చిందంటే 3 నెలల ముందు నుంచే ఇక్కడ మొత్తం కూడా ఇక్కడ సేమియా తయారీ కనిపిస్తూ ఉంటుంది. కెంపర్సన్ వినోద్తో మోనికా, V6 న్యూస్ హైదరాబాద్. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V6 న్యూస్.